సంతాన ప్రాప్తి దూరం అవుతూ ఉన్నది. అలాంటి సమయంలో ఆయనకి భగవంతుడు గుర్తుకొచ్చాడు. వ్రతం చేసుకున్నందువల్ల సంతానం పొందవచ్చని తెలుసుకున్న మహారాజు గారు తన భార్యా సమేతులై భద్రశీల అనే నది ఒడ్డున వ్రతం చేస్తూ ఉన్నారు. అలా చేస్తున్నప్పుడు ఆ యొక్క వ్రతాన్ని ఒకనొక వైశ్యుడు చూశాడు. ఎలా చూశాడు అంటే, తను వ్యాపారం కోసం వెళ్తున్నాడు. ఇప్పుడంటే మనము ఇలా అన్నీ కొనుక్కుంటున్నాం కదా, అప్పుడు ఎక్కువగా రత్నాలు, తర్వాత ముత్యాలు, వైఢూర్యాలు అదే కొనుక్కునేవాళ్ళట. ఇట్లా వస్తు మార్పు ఉండేది కానీ ఇలా ఎవరు కొనుక్కునేవాళ్ళు అప్పట్లో ఇలాంటివి. నీ ఇంట్లో అరటిపళ్ళు ఉంటే ఒక ఆయన కొబ్బరికాయ ఇస్తాడట, వాళ్ళ కొబ్బరికాయ ఒక అరటిపళ్ళు ఒక గజ్జురుగా అట్లా ఎవరిట్లో ఉన్న వస్తు మార్పు ఉండేది కానీ ఇట్లా ఉండేది కాదట అప్పట్లో. అని రత్నాలు మాత్రం వ్యాపారం అప్పుడే ఉండేదట. అయితే ఆ రత్నాల వ్యాపారం కోసం అమ్ముకోవడం కోసమని వెళ్తున్నాడు. ఎలా వెళ్తున్నాడు? నీళ్ళలో, సముద్రంలో ప్రయాణం చేస్తున్నాడు. అలా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు దూరంగా ఆ రాజుగారు ఏదో పూజ చేస్తున్నటువంటి విషయం ఆయన కంటపడింది. కంటపడినప్పుడు ఏం చేశాడు? తన పడవను అడుగా మళ్లించుకున్నాడు. తన పడవ అక్కడికి వెళ్ళిన తర్వాత పడవను ఒడుగు చేర్పించుకున్న తర్వాత మహారాజు దగ్గరికి వెళ్ళి అడిగాట. ఏమడిగాడంటే, ఓ మహారాజా, మీరు చాలా ధనవంతుడు కదా, రాజుగారి కంటే ధనం ఉంటుంది కదా, ఎవరి దగ్గర ఉంటుంది? నాలుగు ధనం ఎవరి దగ్గర ఉండదు కదా. అలాంటి ధనవంతుడు కదా, మరి మీకు ఇంకా డబ్బులు కావాలి అని చెప్పేస్తే మీకు ఎలా వస్తాయి? పనుల ద్వారా డబ్బులు వస్తాయి కదా, మరి అలా చేయొచ్చు కదా. డబ్బుల కోసం అయితే ఈ పూజ చేసుకుంటున్నారేంటి, దీనివల్ల ఏం జరుగుతుంది మీకు అని చెప్పేసి అడిగాట. అంటే అప్పుడు రాజుగారు అన్నట్ట, ధనం అంటే మన ప్రజల దగ్గర శాసిస్తే భయంతో అయితేనేమి, భక్తితో అయితేనేమి తెచ్చిస్తారు, ధనవంతుడిని అవుతా. మరి సంతానవంతుని ఎట్లా అవుతా? సంతానవంతుని కాలేను కదా, నాకు సంతానం లేదు, అందుకోసం భగవంతుడి దయ నా పైన కలుగుతుందని చెప్పేసి ఈ వ్రతం చేసుకుంటున్నాను అని చెప్పాట. ఏ సంతోషం కలిగిందట. ఏరిక సంతోషం వచ్చింది ఆయన వ్రతం చేసుకుంటుంటే. ఇది స్వార్థమే. అయితే ఓహో మంచి ఉపాయం దొరికింది, ఇక్కడికి వచ్చేందుకు అనుకున్నట్ట. ఓహో వ్రతం చేసుకుని సంతానం కలుగుతుందా అని చెప్పేసి ఆయన అనుకున్నట్ట. మరి మీరంటే రాజుగారు చేస్తున్నారు, మరి నాకు అర్హత ఉన్నదా? నేను వైశ్యుణ్ణి, నేను చేయవచ్చా అని అడిగాట. అప్పుడు చెప్పాడు రాజుగారు, ఈ వ్రతానికి బ్రాహ్మణులను కానీ, క్షత్రియులను కానీ, వైశ్యులను కానీ, శూద్రులను కానీ, ఇంకొకటి కూడా చెప్పకూడదు లేగానే అన్నమాట, విధవలు కూడా చేసుకోవచ్చు వ్రతాన్ని. వాళ్ళు కూడా చేసుకోవచ్చు. అందరికీ కూడా అవకాశం ఉన్నది ఈ వ్రతం చేసుకునేటువంటి అవకాశము. అందరూ కూడా అర్హులే అని చెప్పారట. అయితే అప్పుడు ఈయనకి సంతోషం, మహాసంతోషం కలిగింది. ఈ మాట ఎప్పుడైతే విన్నాడో, ఎప్పుడింటికి వెళ్దామా అనేటువంటి ఆలోచనలో ఉన్నాడు. సరే, ఈ వ్రతం అయిన దాకా అక్కడ ఉన్నాడు. అయిన తర్వాత తీర్థ ప్రసాదాలు తీసుకొని మరి వ్యాపారం కోసం వచ్చాడు కదా, వ్యాపారం త్వరగా మనకైనా ముందు పని ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, ఆ పని ముందు పని గౌరవ చేసుకుంటాం కదా, అదేవిధంగా గౌరవ పని చేసేసుకొని ఆయన వ్యాపారం చేసుకొని కొద్ది లాభాలతో ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత తన భార్య పేరు లీలావతి. ఆమె వింటూ ఉండగా చెప్పాట, ఓ లీలావతి, ఉల్కాముఖ మహారాజు గారికి సంతానం లేక వ్రతం చేస్తూ ఉంటే చూశాను. ఆ వ్రతం ద్వారా సంతాన ప్రాప్తి కలుగుతుంది అని చెప్పారు. మరి మనకు సంతానం కలిగాక చేసుకుందాము అన్నాడు. వయసు కొంచెం తెలియకుండా అనమాట. అందుకోసం అని చెప్పేసి లాభం లేదు, ఏ పని చేయరు కదా, అందుకని చెప్తామా అన్నాడు. సరే అని చెప్పేసి భగవంతుడు కూడా వింటాడా చెప్తున్నా. ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే అన్నమాట, ఒకప్పుడు చెప్తే ఏగా చెప్పారులే, ఏదో చెప్తారు, కథ చెప్పారు అనుకునేవాడు. ఇప్పుడు ప్రధానికి మన ప్రూఫ్ ఒకటి వచ్చేస్తుంది. ఎలా చెప్పండి, శాటిలైట్ అవునా, శాటిలైట్ ద్వారా ఎక్కడ ఏం చేసి తెలుస్తుంది కదా. అట్టగే భగవంతుడికి అన్నీ తెలుసు అనమాట. ఇందుకన్నా అందులో సందేహం లేదు, చక్రి సర్వోపదం నందేవాలి అని చెప్పేసి పద్యం ఉంది. మీరు చదువుకున్నారు లేదు, మేము చదువుకున్నాం ఆ రోజులలో. అయితే అలా తెలుస్తుంది అన్నమాట.
ఆయనకి భగవంతుడు కూడా తెలుస్తుంది. మన మనసులో మాట ఏమనుకున్నామో ఎందుకు మన సినిమా ఉందిగా, ఆలి సినిమా ఉందిగా, ఎవరు అనుకుంటే ఆ మాటలు మొత్తం ఆయన తెలుస్తాయి కదా. అట్లాగే భగవంతుడికి కూడా మన మనసులో ఉన్న మాట కూడా తెలిసిపోతుంది. అట్లాగా ఆ భగవంతుడు కూడా కన్నేసే ఉంచాడు అనమాట షావుకారి మీద. సంతానం ఎందాక చేసుకుంటా అన్నాడు కదా, సరే అని చెప్పేసి ఆ భార్య కూడా సంతోషించింది. ఆమె ధర్మపరాయణి అయ్యి తన భర్త సుఖించిన తర్వాత, గర్భవతి అయిన తర్వాత, 10వ మాసం వచ్చిన తర్వాత ఒక కుమార్తెకు జన్మనిచ్చింది. అయితే ఆ అమ్మాయి ఎలా ఉందట, శుక్లపక్షంలో చంద్రుడు ఎలా ఉంటాడు, అందంగా ఉంటాడు. తర్వాత ఏం చేస్తాడు, కొద్దిగా ఎదుగుతూ ఉంటాడు. ఫస్ట్ చంద్రగ్రహం ఇలా గీతలా కనపడుతుంది, రెండో రోజు చూస్తే కొంచెం మంచిగా పైకి వచ్చి కనపడుతుంది, కొంచెం పైకి. అలాగే అందుకని ఆ అమ్మాయికి ఏం పెట్టారు, అమ్మాయికి కళావతి అని పేరు పెట్టుకున్నారు. ఆ పేరులో అర్థం అనమాట, అదనమాట కళ్ళకు ఆమె. అందుకని అమ్మాయి కళావతి అని పేరు పెట్టారు. కథలు కూడా ఒక్కడే చెప్పలేదమ్మా, పేర్లు కూడా ఆ సందర్భాన్ని బట్టే ఆ పెద్దవాళ్ళు మనకి పేర్లు పెట్టారు, కథలు చెప్పారు. అయితే ఆ శుక్లపక్షంలో చంద్రుడు ఏ విధంగా అయితే దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతూ ఉంటాడో అంత అందంగా ఉన్న అమ్మాయికి కళావతి అని పేరు పెట్టారు. అప్పుడు ఆ అమ్మాయిని ఎంతో గారాభంగా పెంచుకుంటున్నారట. అప్పుడు అలాంటి సంతోషంగా ఉన్నటువంటి సమయంలో తన భార్య లీలావతి భర్తను అడిగింది. ఏమడిగింది, డబ్బులు అడిగిందా, అర్థం చేసుకుందామా అని అడిగింది. అంటే మరి ఆయన ఏమన్నాడు, చేసుకుందాం అన్నాడు. ఎందుకన్నాడంటే మన బాసాలు డబ్బు ఖర్చు పెట్టాడు, మళ్ళీ ఖర్చు పెట్టాలంటే ప్రాణం అప్పదు కదా. అందుకోసం ఈలోపు సంపాదించుకున్న తర్వాత అప్పుడు ఎక్స్ట్రా డబ్బులు ఖర్చు పెడదాంలే, ఇప్పుడు వద్దులే అసలుతో పట్టించుదామని అని చెప్పేసి అప్పుడు ఖర్చు పెట్టి చేద్దామని అని చెప్పేసి అన్నట్ట. మరి భార్య ఏమంటుంది, ఇప్పుడైతే ఒప్పుకోదు కానీ అప్పుడు భార్య అయితే ఒప్పుకుందట. సరేలే అప్లై చేద్దామని అని చెప్పేసి అన్నదట. సరే ఇప్పుడు మంచి వాళ్ళు అనుకో, అందరూ అనకూడదు, ఎక్కువ 3 వంతులు అట్లే ఉన్నారు. ఒక్క వంతే భర్త మాడిన వాళ్ళు కొంతమంది. భార్య కూడా ఒప్పుకుందట. ఒప్పుకున్న తర్వాత సరే కొంతకాలం జరిగిన తర్వాత ఈయన వ్యాపారం కోసం మళ్ళీ వెళ్ళాడు. వ్యాపారంలో ఎక్కువగా లాభాలతో ఈసారి ఇంటికి వచ్చాడు. ఇంటికి వస్తే చూస్తే ఏముంది, బాధ ఏర్పడింది. ఏంటి, అమ్మాయి పెళ్లి చేయాల్సి వచ్చింది అని చెప్పేసి బాధపడుతున్నట్టు. సరే పెళ్లి తప్పదు కదా అని చెప్పేసి ఒక దూతతో చెప్పాడట. ఆయన ఏం చేశాడు, ఒక దూత అంటే ఒక మనిషి అనమాట, వెనక పదాలకు వాడేవారు. దూత అంటే ఒక మాట ఒక చెప్పేవారు, దూత అనేవారు అనమాట. పురానికి వెళ్ళాడు. అక్కడ ఒక ఆయన చూసి ఒక వైశ్య కుమారుని చూసి తన కుమార్తెకు తగిన భర్తగా భావించి ఆ అమ్మాయికి తగిన భర్తగా ఆయన గ్రహించి ఈ వైశ్యం దగ్గర పోయి చెప్పాడట. చెప్తే ఆయన సరే అని చెప్పేసి ఆయనకి పెళ్లి కుమారుడు బాగానే ఉన్నాడని చెప్పేసి తెలియగలవాళ్ళగా భావించి ఆ అబ్బాయికి ఇచ్చి మహావైభవంగా పెళ్లి చేశాడట. పెళ్లి వేడుకలు మాత్రం మంచిగా చేసుకున్నారు. మళ్ళా వ్రతం చేయడం మర్చిపోయారు. అప్పుడు తన భార్య కూడా మర్చిపోయింది. అంతకుముందు తన భర్త మర్చిపోయినా కానీ భార్య గుర్తుంచుకుంది. ఇప్పుడు ఆమె కూడా మర్చిపోయింది. తర్వాత ఈయన అనుకున్నాడు కదా, కూర్చొని తింటుంటే కొండలు కూడా కరిగిపోతాయి కదా, మరి ఇట్లా కూర్చొని తింటే ఉపయోగం ఏముంది, మనం చేసే పని మర్చిపోతే ఎట్లా అని చెప్పేసి వ్యాపారం చేయాల్సిందే అని చెప్పి ఆలోచనతో ఏం చేశాడు, ఒక్కడనే వెళ్తే లాభాలు తక్కువగా వస్తున్నాయి అని చెప్పేసి అల్లుడు గారు కూడా తీసుకెళ్ళాడు ఈసారి వెంట. ఆయన తీసుకొని ఎక్కడికి వెళ్ళారు, చంద్రకేతు మహారాజు గారి యొక్క రాజ్యంలోకి వెళ్ళారు. అక్కడ వీరు ఎక్కడ ఉంటున్నారు, సింధు నది ఒడ్డున ఉంటున్నారు. సింధు నది ఒడ్డు ఉంటూ వ్యాపారం చేస్తున్నారు. వ్యాపారం చేస్తున్నప్పుడు ఆయన వ్యాపారంలో రహస్యాలు కూడా ఉంటాయి కదా, వాళ్ళకి తెలుస్తాయి కదా. ఆ రహస్యాలు అల్లుగారికి తెలియదేమో అని చెప్పేసి అల్లుగారికి ఒక్కొక్క రహస్యం చెప్తున్నాట. వ్యాపారంలో చేస్తే లాభం వస్తుంది, అది చేస్తే లాభం వస్తుంది అని చెప్తున్నాట. ఇట్లా మోసం చేసి అట్లా మోసం చేయొచ్చు, ఇట్లా డబ్బులు సంపాదించని చెప్తున్నాట. అవన్నీ కూడా పైన ఆయన వింటూనే ఉన్నాడు. వింటూ ఉండి ఇతనికి ధన వ్యామోహం ఎక్కువైంది అని గ్రహించి ఇతనికి మళ్ళా కింద స్థితి గుర్తుకు రావాలి, అప్పుడే నేను గుర్తొస్తానని చెప్పేసి అతని వెంటనే ఒక కష్టం వచ్చేలాగా చేశారు. ఏమన్నారు స్వామి అంటే, దారుణం కఠినం చాస్య మహాదుఃఖం భవిష్యతి అన్నారు. అంటే దారుణమైన కఠినమైన ఒక శిక్ష అనుకోకుండా కలుగుగాక
అని చెప్పేసి శాపం ఇచ్చారు వీరికి. అయితే ఆ శాప మహిమ చేత ఏం జరిగింది? భగవంతుడి కోపం చేత ఆ మహారాజు గారి ధనాగారంలో కొంత ధనాన్ని మాయా దొంగలు అపహరించుకొని ఆ ధనాన్ని ఎక్కడ వదిలిపెట్టారు? నిద్రపోతున్న మామ వాళ్ళ దగ్గర వదిలిపెట్టేశారు. వీడు కనిపించకుండా దొంగలు మాయమైపోయారు. రాజభటులు వెంటబడగా ఆ ధనం అక్కడ ఉండడం చూసి వారే దొంగలని భావించి ఇద్దరిని కూడా తాళ్ళతో కట్టివేసి వారిని లేపి ఆ ధనాన్ని ఆ ఇద్దరి వర్తకుల్ని మహారాజు ముందు ఉంచారట. మహారాజు ముందు ఉంచి, ఓ మహారాజా, రాత్రి మన ధనాగారంలో ధనం అపహరించబడింది. ఆ సంచులు చూస్తే మన సంచుల్లాగా ఉన్నాయి. వీరిని అనుమానంతో మేము మీ దగ్గర తీసుకొచ్చాము, విచారించండి, శిక్ష వేయండి అని చెప్పారట. అయితే మహారాజు గారికి వారిపైన ఆలోచించేటువంటి ఆలోచన కలగలేట. ఎందుకంటే భగవంతుని మాయ వారిపైన ఉన్నది కాబట్టి ఆ మహారాజు కూడా మాయలో పడిపోయాడు. ఇతను తీసుకెళ్ళి కారాగారంలో వేసేయండి, ఇప్పుడు ఏం లేదు, ప్రతి విచారం ఏం లేదు, తీసుకెళ్ళి ఒక కారాగారంలో వేసేయని చెప్పారట. భగవంతుని మాయ చేత, కోపం చేత, మహిమ చేత ఇద్దరు కూడా మహారాజు గారి యొక్క కారాగారంలో బంధించబడ్డారు. మరి ఇంటి దగ్గర భార్య కుమార్తె కూడా కష్టాలు పడుతూ ఉన్నారు. వేడిగా ఉన్నాయి. వారి కష్టం ఏంటయ్యా అంటే తన భర్త ఇచ్చిన ధనమంతా కూడా ప్రతిరోజు ధనం లేదు. ధనం లేకపోతే ఏమొస్తుంది? విచారం వస్తుంది, బాధ విచారం వస్తాయి. అలాంటి విచారాలతోటి తర్వాత ఏమొస్తాయి? దుఃఖం వస్తుంది. ఆ దుఃఖం వల్ల ఆరోగ్యం చెడిపోతుంది. ఆరోగ్యం చెడిపోయిన తర్వాత రోగాలు వస్తాయి. అట్లా అట్లా కష్టాలు పడుతూ ఉన్నారు ఇద్దరు కూడా. ఆఖరికి ఈ స్థితి ఎలా వచ్చింది? భిక్షాట స్థితి వచ్చింది. డబ్బు లేకపోతే ఎవరు ఇవ్వకపోతే ఏం చేస్తాం? ఎక్కడ చూడ ఎక్కువ ఖర్చు తప్పదు కదా. అలా భిక్షాట స్థితి వీరికి ఏర్పడింది. ఇలా కొంతకాలం కష్టపడ్డారు. కష్టపడిన తర్వాత మళ్ళీ భగవంతుడు కూడా కొంచెం ప్రేమ ఉంటుంది. ఎంత వాడిని కోపంగా చూసినా కానీ మళ్ళా చూద్దాం, ఆలోచిద్దాం అని చెప్పేసి ఆయన కూడా అనిపిస్తుంది. అనిపించి మళ్ళీ అవకాశం ఇప్పిద్దామని చెప్పేసి మళ్ళీ ఒక చిన్న అవకాశం ఇక్కడ ఇప్పించారు. ఏ అవకాశం ఇప్పించారంటే ఆ అమ్మాయి ఎక్కడికైతే భిక్షాటనకి వెళ్ళిందో వారింట్లో వ్రతం చూసేలాగా భగవంతుడు వారింటికి పంపించాడు ఆ అమ్మాయిని. అక్కడికి వెళ్తే అక్కడ వ్రతం జరుగుతున్నది. అక్కడ ఉన్నారట. ఈ యొక్క వ్రతాన్ని చూసినా, స్వామి యొక్క విషయాలు తెలుసుకున్నా, ప్రసాదం తిన్నా భగవంతుడి దయ వల్ల కష్టాలు పోతాయి అనుకుంటున్నారట. ఆ మాట ఈ అమ్మాయి చెవిన పడింది. ఆ అమ్మాయి ఆ పూజ అయింది. అక్కడ కూర్చొని ఆ పూజ అంతా అయిన తర్వాత తీర్థ ప్రసాదాలు తీసుకున్న తర్వాత భోజనం చేసి ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళేసరికల్లా ఆ సమయంలో బాగా చీకటి అయిపోయింది. తల్లి ఎదురు చూస్తున్నది, కుమార్తె ఇంకా రాలేదు ఏంటా అని చెప్పేసి. ఆ సమయంలో కుమార్తె వచ్చింది. చూస్తే ఆ అమ్మ కోపంగా ఉందట. అమ్మకి భయం వేసింది కుమార్తెకి. ఎందుకు అమ్మ మీద కోపంగా ఉందా అని చెప్పేసి అడిగితే ఏం చెప్పింది అమ్మాయి? ఇప్పుడు దాకా ఎక్కడున్నావంటే, అమ్మ ఒక ఇంట్లో వ్రతం జరగడం చూశాను, ఆ వ్రతమైన దాకా ఉన్నాను, ఆ తీర్థ ప్రసాదాలు తీసుకొని భోజనం చేసి వచ్చానమ్మా, వ్రతం చూసినా, ఆ స్వామి విషయం తెలుసుకున్నా, ప్రసాదం తిన్నా కష్టాలు పోతాయి అనుకుంటున్నారమ్మా. మరి మనం కష్టాలు ఉన్నాం కదా, మనం ఆ పూజ చూసినా విన్నా కష్టాలు పోతాయనే భావంతో ఉన్నాను ఇప్పుడు దాకా, అందుకోసం ఆలస్యమైందమ్మా అని చెప్పిందట. అప్పుడు ఈమెకు సంతోషం కలిగిందట. అప్పుడు సంతోషంగా కుమార్తె చెప్పిందట, అమ్మాయి మంచి మాట చెప్పావు తల్లి, నీవు ఆ స్వామి దయ వల్ల మాకు కలిగిన కుమార్తెవి. ఒకప్పుడు మాకు సంతానం లేనప్పుడు యుద్ధం చేసుకుందాం అనుకున్నాము, ఆ పూజ చేసుకుందాం అనుకున్నాము, చేసుకోలేకపోయాము. మీ నాన్నగారు చెప్పాను కానీ మీ నాన్నగారు వెళ్ళెప్పుడు చేస్తున్నారు, ఆయన మర్చిపోయారు, ఆ తర్వాత నేను కూడా మర్చిపోయాను. కాబట్టి ఆ భగవంతుడే మళ్ళీ ఇలా మనం చెప్తా చేయించాల్సినటువంటి అవసరం ఏర్పడి ఇలా చెప్పి ఉంటారమ్మా, మీ ద్వారా చెప్పి ఉంటారే అని చెప్పి సంతోషం చేత ఆ తెల్లవారి పొద్దున ఈ తల్లి కుమార్తెతో చేసుకున్నారు. ఇందా చెప్పాం కదా వ్రతం ఎవరైనా చేసుకున్న అర్హత ఉందని చెప్పేసి. అప్పుడు ఎవరు చేసుకున్న వ్రతము? తల్లి కుమార్తె చేసుకున్నారు, తండ్రి చేసుకోలే, తల్లి బిడ్డ చేసుకున్నారు. అయితే ఈ వ్రతం ఇద్దరు చేసుకున్నారట. చేసుకున్న తర్వాత నమస్కారం చేసుకున్నారు. ఏమని? ఓ స్వామి, నా భర్త వ్రతం చేస్తామని చెప్పారు, విన్నాను, సంతోషించాను, వ్రతం చేసుకోలేదు, మర్చిపోయాము. ఒకప్పుడు నేను గుర్తుంచుకున్నాను, తర్వాత నేనే మర్చిపోయాను. ఇప్పుడు గుర్తు మీరే చేశారని భావిస్తూ తెలుసుకున్నాము, సంతోషించండి స్వామి. కాబట్టి
మరి నా భర్త అల్లుడు త్వరగా ఇంటికి వచ్చేలాగా మీ కష్టాలను తొలగేలాగా మా కష్టాలు మీరే మమ్మల్ని కాపాడండి అని చెప్పి నమస్కారం చేసుకున్నారు. అప్పుడు స్వామి సంతోషించారు. సంతోషించి ఇక స్వామి చూపు పడిందా వెంట మంచి కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. కోపం అట్లే ఉంటుంది సత్యనారాయణ స్వామికి, సంతోషం కూడా అంతే ఉంటుంది. ఇప్పుడు సంతోషించాడు స్వామి. సంతోషించి వెంటనే ఆ రోజు రాత్రే చంద్రకేతు మహారాజు కల్లో కనిపించారు. మీరు ఎక్కడైతే బందీలో ఉన్నారో ఆ రాజుగారి కల్లో కనిపించారు మహాస్వామి. కనిపించి ఏం చెప్పారు? ఏమయ్యా, నీవు ఒక ఇద్దరిని బంధించావు, వారెవరో కాదు నా భక్తులు. వారు చేయని నేరానికి ఇంతకాలం కూడా శిక్ష అనుభవించాల్సిన సమయం ఏర్పడి ఆ శిక్ష నీ దగ్గర అనుభవించాల్సిన సమయం ఏర్పడి వారు అనుభవించారు. ఇప్పుడు అనుభవించాల్సిన అవసరం వారికి లేదు, విడుదలవ్వాల్సిందే. ఎలా విడుదలవ్వాలి? నీ ద్వారా విడుదలవ్వాలి. అది నీవే గుర్తించాలి, నీవే వాటిని శిక్షా విముక్తులు చేయాలి. అలా చేయలేకపోయావో నిన్ను నీ రాజ్యాన్ని కూడా అష్ట కష్టాలు పెడతా సుమా అని కోపంగా చెప్పారట. చెప్పి కల్లో కనిపించకుండా మాయమైపోయారు. అందుకనే సత్యనారాయణ స్వామికి మీసాలు ఉంటాయి. మన బైబుల్ సత్యనారాయణ స్వామి ఉన్నాయా? ఉన్నాయి. అన్నవరం సత్యనారాయణ స్వామి ఉన్నాయా? స్వామికి అలా చెప్పి కల్లో కనిపించకుండా మాయమైపోయారు. అలా మాయమవగానే ఈ మహారాజు భయపడ్డాడు. భయపడి తెల్లవారికి ముందే లేచి తెల్లవారిన తర్వాత సభ ఏర్పాటు చేసి, రాజుగారైనా సరే రైట్గా మాట చెప్పేవాడు కాదు, సభ ఏర్పాటు చేయాలి, తీర్మానం చేయాలి, అప్పుడే విషయం చెప్పాలి. అట్లాగే సభ ఏర్పాటు చేసి ఆ సభలో అందరినీ పిలిపించి తనకు వచ్చిన కళ విషయం చెప్పి, మనం కారణం లేకుండా ఎవరిని శిక్షించామో వారిని సభలో ప్రవేశపెట్టమని చెప్పారట మహారాజు గారు. ఆ రాజభట్లు కారాగారికి వెళ్ళి ఈ మామగారిని అల్లుడి గారిని తీసుకొచ్చారు. చూసి సభలోకి వచ్చిన తర్వాత భయపడుతున్నారట వీళ్ళు, మామగారు అల్లుడి గారు. ఎందుకంటే ఇంతకాలం కూడా విచారణ జరిపించాలి మన పైన. ఇప్పుడు విచారణ జరుగుతుందో ఏంటో. ఇంతకాలం కూడా ఏం చేశారు? మనం నేరం చేయకపోయినా కానీ బందీలో ఉంచారు. ఇప్పుడు ఎటువంటి విచారణ జరిపించకుండా ఇక డైరెక్ట్గా ఉరిశిక్ష వేస్తారేమో అని భయపడుతున్నారట. అయితే అట్లా భయపడుతున్న వారిని మహారాజు గారు చూశారు. చూసి సంతోషించారు. సంతోషించి ఆ ఇద్దరిని దగ్గరికి పిలిచారు. దగ్గరికి పిలిచి వారి కట్లు ఓడదీయించి క్షౌరకర్మ చేయించారు. ఇంతకాలం జుట్టు ఎదుగుంటుంది కదా వాళ్ళకి, ఆ జుట్టు అంతా కూడా చక్కగా క్షౌరం చేయించారు. క్షౌరం చేయించి అంతకుముందు దాకా మాసిపోయిన బట్టలు ఉంటాయి కదా అవి, ఆ బట్టలను కూడా మార్పించి కొత్త బట్టలు ఇచ్చారు. ఆ బట్టలు కట్టుకున్నారు. మహారాజుకు తీసుకున్న ధనమంతా కూడా వారికి స్వాధీనం చేశారు. వారి దగ్గర తీసుకున్న ధనమంతా కూడా. అంతేకాకుండా ఆ మహారాజు గారు కూడా కొంత ధనాన్ని వారికి అందజేసి, మీ ద్వారా ఆయన చూసాడు ఇలా, ఆయన కూడా జ్ఞానోదయం కలిగింది కదా, వీరి ద్వారానే కదా మరి ఆయనకి భగవంతుడు కనిపించాడు. మీ ద్వారా నాకు ఇలా మంచి జరిగింది ఆయన, స్వామి నాకు కనిపించారు కల్లో, కాబట్టి నేను చెయ్యని మిమ్మల్ని శిక్ష వేశాను, క్షమించండి, మిమ్మల్ని శిక్షాయుక్తులు చేస్తున్నాను, నిర్భయంగా వెళ్ళిపోవచ్చు మీరు ఇక్కడి నుంచి అని చెప్పేసి, ఎటువంటి భయము లేకుండా మీరు మీ దారి వెళ్ళిపోండి అని చెప్పారట. చెప్పి వారిని సాగరంగా వారి సభ నుండి బయట దాకా పంపించారట రాజుగారు స్వయంగా. పంపించిన తర్వాత ఆ ఎదురు కూడా ఆ మహారాజు గారికి నమస్కారం చేసి బయటికి వచ్చి వారి పడవ దగ్గరకు వెళ్ళబోతూ ఉన్నారు. స్కాంద పురాణే రేవాఖండే తృతీయాధ్యాయ సమాప్త. జయ శ్రీ